మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో నకిలీ నోట్ల కేసులో పరారీలో ఉన్న మిగిలిన ముగ్గురు అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. గత నెల నమోదైన ఈ కేసులో ఇప్పటికే 12 మంది నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. దర్యాప్తు కొనసాగుతున్న సమయంలో పరారీలో ఉన్న మరో ముగ్గురిని పోలీసులు చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. ఇటుక్యాల చౌరస్తా వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. నిందితుడి వద్ద నుండి 1,61,000 రూపాయల విలువైన నకిలీ నోట్లను 4 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. దొంగ నోట్లు ఒక 12 మంది దొరకగా వాళ్ళని 28 తారీఖు నాడు అరెస్ట్ చేసి పంపడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి దాదాపు 6 లక్షల రూపాయల ఫేక్ కరెన్సీని మేము రికవర్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు కాకినాడకు చెందిన కాసారపు కోదండరావు అండ్ బుజ్జవరపు రవి వీళ్ళిద్దరూ గోదావరికానికి వచ్చి వీళ్ళు గతంలో ఇక్కడి ప్రాంతవాసులకు ఏవైతే 6 లక్షల రూపాయలు నకిలీ కరెన్సీ ఇవ్వడం జరిగిందో ఇంకా మిగతావి కూడా ఉన్నాయనే ఉద్దేశంతో వాళ్ళు ఫోన్లు ఎత్తకపోతే మళ్ళీ వీళ్ళకు సంబంధించిన ఎర్రోళ్ళ శ్రీనివాస్ గౌడ్ గోదావరికానికి సంబంధించిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి వీళ్ళ దగ్గర మేము వెహికల్ చెకింగ్ చేస్తూ ఉంటే మా సిఐ గారు లక్షపేట సిఐ గారు రమణమూర్తి మరియు లక్షపేట ఎస్ఐ గారు సురేష్ వాళ్ళ సిబ్బంది మన ఇటికాల ఎక్స్ రోడ్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తూ ఉంటే అనుమానాస్పదంగా వీళ్ళు